హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ తెలగపిండి కూర. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. తెలగపిండి కూరకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒక గ్లాస్ తెలగపిండిని తీసుకోవాలండి. ఇది ఈ విధంగా ఉంటుంది. కిరాణా షాపుల్లో కానీ గానుగుల దగ్గర కానీ ఉంటుంది. నువ్వుల నూనె ఆడతారు కదండి, దాని నుండి వచ్చేదే ఈ తెలగపిండి. ఈ తెలగపిండి కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. బాలింతలకు కూడా పెడతారు. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసాక ఆయిల్ వేడెక్కాక కచ్చా పచ్చాగా దంచుకున్న 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 50 గ్రాములు ఎండు రొయ్యలను శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. ఇది మీ ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన ఉల్లిపాయలలో 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ కూర తయారు చేయడానికి 10 నిమిషాలు కూడా పట్టదండి. అంత సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత చూడండి, ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, తగినంత కారం వేసుకొని 1 నిమిషం పాటు వీటన్నిటికీ బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 గ్లాస్ తెలగపిండికి 1 గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టే తెలగపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా తెలగపిండి వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. ఇది దగ్గర పడ్డాక పొడి పొడిగా అయిపోతుంది. చూడండి, ఈ తెలగపిండిలో ఇంకా కొంచెం వాటర్ ఉన్నట్టుంది. 3-4 నిమిషాల్లో వాటర్ అంతా ఇంకిపోయి పొడి పొడిగా అయిపోతుందండి. చూడండి, ఇలా పొడి పొడిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపుకోవాలి. అదే 10 నిమిషాల్లో ఈ తెలగపిండి కూరని మనం రెడీ చేసుకోవచ్చండి. తెలగపిండి కూరలో ఏ కూరగాయలు వేసుకున్నా చాలా బాగుంటుంది. బీరకాయ కానీ, ఆనపకాయ కానీ, శనగపప్పు కానీ, మునగాకు కానీ ఏదైనా వేసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే ఈ కూరను బాలింతలకు కూడా పెడతారు. అంతేనండి, తెలగపిండి కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.